నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. హైదరాబాద్ లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై వేధింపుల ఆరోపణలు వెలుగు చూశాయి. రెహమత్ నగర్ కు చెందిన పెయ్యాల వెంకటరమణ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న డి బానుజ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కుటుంబాన్ని వేధిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదం నేపథ్యంలో బెదిరింపులు, దుర్భాషలు, నీటి సౌకర్యాల నిలిపివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై నిష్పక్షపాత విచారణ జరిపి రక్షణ కల్పించాలని కోరారు. సార్, నా పేరు వెంకటరమణ. నేను రెహమత్ నగర్ మన యూసుఫ్గూడలోట 2019లోట మన్నేందర్ సింగ్ అనే అతని దగ్గర 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ తీసుకున్నాను. నాకు అమ్మాడు, కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నాకు 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మొత్తం ఆస్తిని వేరే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఆరి వెంకట సురేష్కి. ఆ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాడికి నాకు రిజిస్ట్రేషన్ ఫస్ట్ నాకు నోటీస్ చేసి అమ్మేసినావు కదా, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు అనేసి నేను వాడి మీద కేసు వేసిన. ఎవరు? మన్నేందర్ సింగ్ మీద. ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి అందరూ కూడా కోర్టుకు పంపించిన తర్వాత మళ్ళీ ఈ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాడు రాజేందర్ సింగ్కి రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే అప్పటి నుంచి 2019 నుంచి ఆ పొజిషన్లో నేనే ఉన్నాను. నా పేరు మీద కరెంటు బిల్లు కూడా నడుస్తుంది. నేను అదే పొజిషన్లో ఉంటున్నా. నాకు తెలియకంట వీళ్ళు లోపల మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే రాజేందర్ సింగ్ కూడా 2023లో రిజిస్ట్రేషన్ చేశాడు. 2023లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాకు తెలిసి నేను కోర్టులో కేసు చేసిన. ఏమని? నాకు ఫస్ట్ నోటరీ చేశాడు, ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అనుకుని నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశాననేసి మన్నేందర్ సింగ్ మీద ఆరి వెంకట సురేష్, ఈ రాజేందర్ సింగ్ బ్యాంకు లోన్ కూడా ఇంటికి ఇచ్చాడు. నేను ఇంటి బయట సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నాట్ ఫర్ సేల్ అని బోర్డు పెడితే ఆ బోర్డు మీద వాళ్ళ బ్యాంకు లోన్ తీసుకొని ఇస్తే బ్యాంకు కూడా నేను నోటీస్ పంపిస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఫోర్స్ చేసి వేరే బ్యాంక్కి వెళ్ళి ఈ డి బానుజ అనే ఆమెకి అమ్మేసినారు. ఈ డి బానుజ అనేది లేడీస్ కానిస్టేబుల్ అన్నమాట, ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆమె వచ్చింది 1-2 సార్లు ఇల్లు చూడడానికి. మా ఆవిడతో నేను చెప్పిపించిన. ఈమె ఎవరో 2-3 సార్లు వచ్చింది, ఎవరు చూడండి అని అడిగితే ఏందమ్మా వచ్చావు అని అడిగితే లేదు నేను ఇల్లు కొంటున్నాను అన్నది. నువ్వు ఎట్లా కొంటావమ్మా, ఆల్రెడీ మేము కోర్టులో కేసు చేసినాము, మేము ఆల్రెడీ పొజిషన్లో ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంటు, నేను ఏమైనా చేసుకుంటాను, నేను అన్ని మేనేజ్ చేసుకుంటాను నేను అని కావాలని తెలుసుకొని కొన్నది. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసి కొన్నది ఫ్లాట్. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసిన తర్వాత కొన్ని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను రెంట్కుంటున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్లో, మధురనగర్ పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ నాదే, నేను సేల్ డీడ్ నా పేరు మీద అయిపోయింది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తుంది. ఈమె కొనక ముందే రాజేంద్ర సింగ్ పేరు మీదే నేను కోర్టులో కేసు చేసిన. కోర్టులో కేసు చేసిన తర్వాత ఈమె తెలుసుకొని కొని కోర్టులో కేసు నడుస్తుండగా కరెంటు మీటర్ల పేర్లు మార్చడము, నల్ల బిల్లు పేర్లు మార్చడము, నా మీటర్ డిస్మెంటల్ చేయమని కంప్లైంట్ కూడా పెట్టింది. నేను అప్పుడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో నోటీస్ ఇచ్చాను. నా మీటర్ 2019 నుంచి నడుస్తుంది, నా మీటర్ డిస్మెంటల్ చేయకండి అనేసి. ఈ రోజు నాకు ఏ రకంగా హెరేజ్మెంట్ అంటే కిందకి మీదకి వెళ్తూ వస్తుంటాను. ఒక గేట్ ఉంటుంది, గేటుకి తాళాలు వేసేస్తుంది, గేటుకి రాకుండా బైకులు పెడుతుంటుంది. మాకు నీళ్ళు మొత్తం ఒకటే మోటరు, మాకు నీళ్ళు కూడా ఇవ్వదు. ఇద్దరు తల్లి కూతుర్లు, లేడీ కానిస్టేబుల్ అని ఆమె, ఇంకా వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా నల్ల నీళ్ళు పట్టేసి మాకు పైకి నీళ్ళు రాకుండా చేస్తారు. మా ఇళ్లలోకి దౌర్జన్యంగా వచ్చేస్తుంది. ప్రతి పోలీస్ డ్రెస్ వేసుకొని మా ఇళ్లలోకి వస్తుంటది. ఆల్రెడీ ఈ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా అయింది. మధురనగర్ సిఐ సార్ ఉన్నారు, మధురనగర్ సిఐ సార్ ఏమో ఆమె మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి నుంచి మరీ ఎక్కువ రెచ్చిపోయి మళ్ళీ ఆమె కావాలని మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. మాకు ఏ రకంగా అంటే అనకూడదు కానీ మేము కన్ను రెప్ప మూసి పడుకున్న రోజులు లేవు. రోజుకు ఒక టార్చరు, ఒక రోజు నీళ్ళు గొడవ, ఒక రోజు గేటు గొడవ, ఒక రోజు మొత్తం ఉంటుంది. లేడీస్ ఏమంటే నేను లేడీస్ రా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోని మా ఏడీ గారికి ఎవరితోనో ఫోన్ చేయించి మినిస్టర్ పి అని ఆమెకి వెంటనే వాడు పాత ఎవడైతే నోటరీ మీద ఉన్నాడో ఆ నోటరీ మీటర్ కట్ చేయండి అనేసి బెదిరిస్తుంది వాళ్ళకి. వాళ్ళు నాకు ఫోన్ చేసి కన్జ్యూమర్ కోర్టులో ఆల్రెడీ వాళ్ళకి ఫేవర్గా సపోర్ట్ వచ్చిందమ్మా, నువ్వు ఏ రకంగా మేము మీటర్ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి కొత్త మీటర్ ఏమో పాత మీటర్ కూడా డిస్మాంటిల్ చేయము అని చెప్పారు. అయితే ఆమె దానికి పట్టుకొని వేరే వాళ్ళతో అతను బెదిరించుకుని చేస్తుంది.
మాకు కూడా అనకూడదు, నిద్ర లేని రాత్రులు చేస్తుంది సార్. మేము ఆ ఇల్లు కొన్నాము 2019 నుంచి. ఫస్ట్ ఆ సర్దార్జీ గారు ఉన్నాడు, సర్దార్జీ గారు మాకు అమ్మేసిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసినాడు. వేరే వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు రాలేదు పొజిషన్లోకి, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసినాడు, వాడు కూడా పొజిషన్లో రాలేదు. అంటే నేను నా ఇంట్లో ఉంటుండగానే వాళ్ళు కావాలనుకుని వేరే వేరే లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటాండ్రు. అయినా సరే ఎవరు కూడా పొజిషన్లో రాలేదు. ఈమెకి తెలుసు లిటిగేషన్ ఫ్లాట్ అని తెలుసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు రుబాబు చూపించుకొని తీసుకొని మాకు, నా భార్యకి, మా రెంటల్స్ వాళ్ళకు కూడా సతాయించుకొని ఇబ్బంది, అంటే మేము అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. దీని గురించి పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా, జాయింట్ సిపి సార్ దగ్గరికి వెళ్ళినా, సిపి సార్ దగ్గరికి వెళ్ళినా, డీజీపీ సార్కి స్పెషల్గా మెయిల్ కూడా పెట్టా, ప్రజావాణిలోకి వెళ్ళి మన ఏసీపీ సార్ కూడా వచ్చింది, బంజారాహిల్స్ ఏసీపీ సార్కి. ఇంతమంది పై ఆఫీసర్లకు వెళ్ళినా సరే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు ఈ రకంగా నేను ఎందుకు ఉమెన్ రైట్స్కి ఈరోజు వచ్చాను, ఉమెన్ రైట్స్ దగ్గరికి వచ్చానంటే ఎక్కడైనా నాకు న్యాయం జరుగుతుంది అనుకుని వచ్చినాను సార్. నేను కాళ్ళు చేతులు అరిగిపోయినట్టుగా పై ఆఫీస్ అందరూ చుట్టూ తిరిగాను. డీజీపీ సార్ కూడా కలిసి నా కంప్లైంట్ ఇస్తామంటే నాకు కలవనవ్వలేదు. స్పెషల్గా మెయిల్ పెట్టినా సార్ రెస్పాన్స్ అవ్వలేదు. జాయింట్ సిపి సార్ 2 దగ్గరికి వెళ్తే 2 సార్లు కూడా ఆమె పిలిపించేసి వార్నింగ్ ఇచ్చారు. ఏమని, ఇల్లు నీదా ఆదా ఆమెది అనేది కోర్టు క్లియర్ చేస్తుంది, నువ్వు ఆమెకి హెరాస్మెంట్ చేయకు, నువ్వు అతనికి టార్చర్ పెట్టకంటే సరే నేను టార్చర్ చేయను అనేసి వాళ్ళ దగ్గర ఎన్నేం ఒప్పుకుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసి రుబాబు చేస్తుంటారు మా మీద. జాయింట్ సిపి సార్ దగ్గర కూడా వెళ్ళినా, ఈమె ఒక లేడీ కానిస్టేబుల్. ఈమె ఎటువంటి క్యారెక్టర్ అంటే వితౌట్ హెల్మెట్, వితౌట్ నెంబర్ ప్లేట్ లేని బళ్ళు 3 ఉన్నాయి. నెంబర్ ప్లేట్లు బళ్ళు నడుపుకొని వెళ్తుంటది. మళ్ళీ మాకు రోడ్డు ఏదైతే 18 ఫీట్ల రోడ్డు ఉంటుందో ఈమె దగ్గర కారు కూడా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి ఆ కారు అనేది మాకు అందరికి, మా బస్తీ వాసులకు అందరికి ఇబ్బంది అయిపోయినా కారు కూడా అక్కడే పెట్టుకుంటది. పోలీస్ అని రాసుకొని ఒక అర్జెంటుగా ఏదైనా అంబులెన్స్ రావాలన్న అవ్వదు, ఏదైనా ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకుందామని అవ్వదు, ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అవ్వను. ఎవరైనా అడిగితే పోండి మీరు ఏం చేసుకోండి, ఎవరో కంప్లీట్ ఇచ్చుకుంటా అంటదంట. ఈ బుద్ధి ఎటువంటిదంటే సార్, కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ అయ్యింది, ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యింది కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ లేకుంటే ఏ రకంగా బళ్ళు నడుపుతారు సార్? అంతే, పోలీసులకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇప్పుడు నోటరీ అంటున్నారు. మరి నోటరీ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది, నోటరీ జరగకుండా రిజిస్ట్రేషన్ జరగదు కదా. నాకు నోటరీ చేంజ్ నాకు సేల్ డీడ్ ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా ఏ రకంగా ఏమి కోర్టులో కరెంట్ బిల్ పేర్లు మార్చుకుంటది, ఏ రకంగా ఆమె నల్ల బిల్లు పేర్లు మార్చుకుంటది? ఆమె పోలీసు రుబాబు చాలా చూపిస్తుంది సార్. కానీ నాకు ఏ రకంగా అంటే మధురన్నారు పిఎస్లో నేను న్యాయంగా ఉన్నాను, గరీబ్ జెన్యున్గా ఉన్నాననేసి నాకు సిఐ సార్ అవని, మన బంజారాహిల్స్ ఏసీపీ సార్ అవని కానీ న్యాయంగా సపోర్ట్ చేశారు. ఆమె మీద రీసెంట్గా మొన్ననే ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది సార్. అయినా సరే పై ఆఫీసర్ ఎవరు కూడా ఆమె మీద చర్య చేసుకోవడం లేదు. ఆమె ఏమంటుంటేనా, ఏసీపీ సిపి సార్ దగ్గరికి వెళ్ళావు, ఏం చేసినారు, నాకేం చేయలేరు, నీ లేడీస్ కానిస్టేబుల్ని నువ్వు కాలు తిరుగుతున్నావు, సిపి సార్ దగ్గరికి, జాయింట్ సిపి సార్కి, ఏసీ అంతమంది నాకు ఏమేమి చేశారా? ఏం చేయలేదు. నేను ఒకటే అంటుంది, నీకు ఏసీపీ డీసీపీ అవసరం లేదు, నేను ఒక్కనే చాలు, నీకు ఏం చేస్తాను, మిమ్మల్ని నేను యాక్సిడెంట్ చేసి చంపించేస్తాను. మా 3 పిల్లలు బండి మీద పనికి వెళ్తుంటే ఎవరు యాక్సిడెంట్ చేసి మాకు చంపించేస్తుందంట, బెదిరిస్తుంటారు. మాకు ఈ విషయం మాత్రం న్యాయం జరగదు సార్. న్యాయం చేయకపోతే నేను నా భార్య ఇద్దరం కూడా ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోతాం సార్. దానికన్నా మేమేం చేయలేము. ఈ విషయాన్ని మీరు ఎంతవరకు పెద్ద పై ఆఫీసుల వరకు డీజీపీ సార్కి, సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా తెలియజేసి మా కేసులు కూడా పట్టించుకోండి సార్. మేము మనుషులమే కదా సార్, మాకు న్యాయం జరిగింది సార్. దీని మీద న్యాయ విచారణ చేయండి, ఒక సిట్ వేయండి. కాకపోతే అసలు ఏం జరిగింది ఏందనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లీట్ అవ్వం కాదు, మా లాంటి న్యాయం చేయండి సార్. మేము కూడా చాలా జెన్యూన్గా ఉన్నాం. మాకు కానీ న్యాయం జరగకపోతే 2-3 పిల్లలు అదే ఇంట్లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం సార్. అది 52 స్క్వేర్ యార్డ్ సార్. అందులో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నేను తీసుకున్నాను. నాకు 26 గజాలు ల్యాండ్ షేర్ ఉంది సార్. నాకు మొత్తం టోటల్ మీద 26 గజాలు ల్యాండ్ షేర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ తీసుకున్నాను. నాకు అమ్మాడు, నోటరీ చేసి నాకు అమ్మాడు. ఫస్ట్ నోటరీ చేసిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అయితే ఈమె ఎవరైతే డి భానుజ అని ఆమె ఉన్నదో, లేడీ కానిస్టేబుల్ అయ్యిండు కూడా ఈ డి భానుజ పేరు మీద 4వ నెల ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇగో ఈ ఎఫ్ఐఆర్ కూడా నేను చూపిస్తున్నా. ఒక లేడీ కానిస్టేబుల్ మీద ఎఫ్ఐఆర్ అయినా సరే నాకేం చేయలేరు, నువ్వు జాయింట్ సిపి సార్ దగ్గరికి చూపించి ఏం చేయలేరు అనేసి ఆమె మమ్మల్ని చాలా ఎఫ్ఐఆర్ అయిన నుంచి ఆమె ఎక్కువ టార్చర్ చేస్తుంది సార్. మాకు హెరాస్మెంట్ మొత్తం బిల్డింగ్ మొత్తం నాది అంటుంది అనమాట. డి భానుజ ఇప్పుడు ప్రెజెంట్ పంజాగుట్ట పిఎస్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాను.